వరంగల్ నియోజకవర్గం ఆత్మకూర్ అమరచింత మండలాల్లోని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సన్మానించారు. ఈ రెండు మండలాల్లో 21 సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మకూర్ అమరచింత మండలాల్లో 90% సర్పంచ్లను గెలిపించిన కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. మీరు మంచి పనులు చేస్తేనే నాకు గౌరవం లభిస్తుందని మంత్రి తెలియజేశారు. సర్పంచ్ పదవి అనేది ప్రజలు పెట్టిన భిక్ష అని, పదవి ఉంది కదా అని అహంకారం చూపిస్తే అప్పటి నుంచే మీ పతనం ప్రారంభమవుతుందన్నారు. గ్రామాల్లో మీ పలకరింపే మీకు పెద్ద బలమని హితబోధ చేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు సమక్షంలో అభివృద్ధిలో పాలు పంచుకుంటే కలిగే ఆనందమే వేరన్నారు. ఆత్మకూరు, అమరచింత మండలాల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి నాకు మరింత బలాన్ని ఇచ్చారన్నారు. దీంతో బాధ్యత మరింత పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. 123 కోట్ల వ్యయంతో ఆత్మకూరు జురాల దగ్గర కృష్ణానదిపై వంతెనకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. వనపర్తి నుండి ఆత్మకూరు ద్వారా ఏమిగన్నూరుకు 4 లైన్ల రహదారి నా స్వప్నమని మంత్రి తెలియజేశారు. రాబోయే 1.5 సంవత్సరంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి ప్రజలకు అందుబాటులో వస్తుందని మంత్రి తెలియజేశారు. కిడ్నీ పేషెంట్ల అవస్థలు చూడలేక ఆత్మకూరులో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలియజేశారు. ఇప్పటికే ఆత్మకూరుకు 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, అవి పూర్తి అయితే మరో 500 ఇండ్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆత్మకూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. ఆత్మకూరుకు 70 కోట్ల రూపాయలతో స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడెక్కడ నా భార్య వాకిటి లలిత, నా తమ్ముడు వాకిటి శేషగిరి, మొత్తం మేము నాకు కొన్ని సందర్భాలు నా కొడుకు అచ్యుతరామ్ కూడా వెళ్ళి ప్రచారం చేసినా ఈరోజు ఎవరం కూడా వేదిక ఎక్కి కూర్చోవాలి, మాకు బింకెం వచ్చింది, మాకు పూర్తి చేయాలని అడిగే స్థితిగతులు లేదు. ఈరోజు నా భార్య అయినా మీ పక్కన కూర్చున్నది, నేను ఎక్కడ కూడా ఆమెను పొగొట్టుగా. నా తమ్ముడు వంటకాడు ఉన్నాడు, నేను మీ సేవకున్నా, మాకు ఎలాంటి అహంకారాలు లేవు. నేను ఈ పదవిని శాశ్వతం అనుకోవడం లేదు, ఇది దేవుడు ఇచ్చినటువంటి అవకాశం అనుకుంటున్నా. ఈ అవకాశం ద్వారా నేను ఎవరికి ఎంత సేవ చేయగలుగుతానో అనే మాట తప్ప ఇంకొక చెడ్డ ఆలోచన లేదు.